హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరందరూ అనుకోవచ్చు, ఏంటి మన ఛానల్‌లో డైలీ వీడియోస్ వస్తున్నాయి, ఏంటి కంటిన్యూగా వస్తున్నాయని. కంటిన్యూగా కావాలని పెడుతున్నాను. ఎందుకంటే, మీకు నేను షేర్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉంది. సో, అందువలన డైలీ వీడియో పెట్టవలసొస్తుంది. సో, కొంచెం టైం కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు ఈ వీడియో ఏంటనేది, ఫస్ట్ అసలు ఎస్ఎస్‌సి జీడీ 2026లో టోటల్ వేకెన్సీస్ ఎన్ని? ఎంతమంది అప్లై చేశారు? ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు? అలాగే పోస్ట్ ఇంక్రీజ్ అయితే ఎన్ని పోస్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి? ఈ 4 టాపిక్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, మనం ఏ వీడియో చేసినా జస్ట్ 3-5 మినిట్స్ లోపే లెంత్ ఉంటుందని మీకు తెలుసు. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానెల్‌ని ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మనం ఏ వీడియో చేసినా జస్ట్ 3-5 మినిట్స్ మధ్యలోనే డ్యూరేషన్ ఉంటుందని. సో, ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఎస్ఎస్‌సి, జీడీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం. సో, ఫస్ట్ ఏంటంటే 2026లో ఎస్ఎస్‌సి, జీడీలో టోటల్ వేకెన్సీస్ ఎన్ని? టోటల్ వేకెన్సీస్ మనకు అందరికీ తెలిసిందే. 25,000 వరకు మనకి టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 25,000కి గాను టోటల్‌గా ఎంతమంది అప్లై చేశారు? టోటల్ అప్లికేషన్ ఏంటంటే 48,00,000 వరకు అప్లై చేసిన వాళ్ళున్నారు. సో, ఈ 48,00,000లో అందరూ ఎగ్జామ్ రాస్తారా అంటే ఖచ్చితంగా రాయరు. ఈ 48,00,000లో ఒక 50,000 మనకి 2025లో రిక్రూట్ అయిన ఎస్ఎస్‌సి, జీడీకి రిక్రూట్ అయిన సోల్జర్స్ ఉన్నారా? వాళ్ళందరూ దీనికి ఎగ్జామ్ రాయరు. సో, అక్కడ మన కాంపిటీషన్ తగ్గినట్లే. అలాగే ప్రతి షిఫ్ట్‌లోనూ 65-70% అటెండెన్స్ మాత్రమే ఉంటుంది. సో, మొత్తం మన 48,00,000 అప్లికేషన్స్‌లో ఓవరాల్‌గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 35,00,000 మాత్రమే ఉంటారు. సో, కాంపిటీషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పోస్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయా? లేదా? అని చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు. అలాగే కామెంట్స్ చేస్తున్నారు. నేనైతే మీ అందరికీ చెప్పగలను 100% పోస్ట్స్ అయితే 100% ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటారా? బీఎస్ఎఫ్‌లో అసలు ప్రెజెంట్ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌లో 500 పోస్టులు కూడా లేవు. సో, బీఎస్ఎఫ్ నుంచే ఓవరాల్‌గా నాకు తెలిసి ఒక 5,000-10,000 పోస్ట్స్ అయితే వస్తాయి. అలాగే సీఆర్‌పీఎఫ్, ఏఆర్ ప్రతి ఫోర్స్‌లోనూ పోస్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎంఏహెచ్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రెజెంట్ సీఏపీఎఫ్‌లో 1,00,000 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అది కాకుండా 2026 జనవరిలో ఓవరాల్‌గా అన్ని ఫోర్స్‌లో కలుపుకొని 1,00,000 మంది వరకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అలాగే గత 2, 3 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ప్రతి ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. నేను ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. వేరే వాళ్ళని కనుక్కున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా 45,000 నుంచి 55,000 వరకు నోటిఫికేషన్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈ వీడియో ఫేకు కాదు. అలాగని ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని ప్రమోట్ చేయడానికి కాదు. ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. ఇంక్రీజ్ అయిన తర్వాత మీరే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు. మీరు ఆ రోజు చెప్పినట్టు ఖచ్చితంగా ఇంక్రీజ్ అయిందని. సో, మీరు పోస్ట్స్ ఎక్కువున్నాయి, కట్ ఆఫ్ ఎక్కువుంటుంది, నేను ప్రిపేర్ అవ్వలేను అలాంటి అపోహలేమి బ్రెయిన్‌లో పెట్టుకోకండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అయింది అని. సో, ఈ దొరికిన ఈ 2 వీక్స్ టైయాన్ని కూడా బాగా వినియోగించుకొని, బాగా ప్రిపేర్ అవ్వి డైలీ మోక్ టెస్ట్ రాస్తూ మంచి మార్క్స్ సాధించండి. పోస్ట్స్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. మీరు పోస్ట్‌ల గురించి ఎటువంటి ఇబ్బంది, ఆలోచన పెట్టుకోకండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ వరకు అందించగలగాలి అంటే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు మోటివేటివ్‌గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉన్న అందరికీ షేర్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.